కాకాని కలుసనల్లో బెంగళూరు అవుట్ కట్స్ లో రేవ్ పార్టీ జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవ్ పార్టీలో కాకాని కారు పాస్పోర్టు దొరికింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. కాకాని డ్రామాలు కట్టి పెట్టాలని 2014లో కాకాని కల్తీ మర్చానికి ప్రజలు చనిపోయారని ఆరోపించారు. బెంగళూరు రేవ్ పార్టీలో కొకైన్, డ్రగ్స్, కాకాని కారు, పాస్పోర్టు పోలీసులు పట్టుకున్నారని తెలిపారు. అగ్రికల్చర్ మినిస్టర్ కాకాని గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్ లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు, కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా కూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు, నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు, నేను చేశాను, నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానా అని చెప్తాడా? చెప్పడుగా. ఇక నేనేమంటానంటే, ఎన్ని డ్రామాలు కట్టిపెట్టు, నీ గత చరిత్ర 2014లో కల్తీ మద్యానికి 7 మంది బలైపోయినారు. దాంట్లో నీ తోటి ముద్దాయిలు ఒక్క బెంగళూరు నుంచి డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ మాఫియా, లిక్కర్ మాఫియా, నీ తోటి ముద్దాయిలు. చార్జ్షీట్ ఫైల్ ఇన్ 2016 4 చార్జ్షీట్లు. అన్నిట్లో నీ తోటి ముద్దాయిలు రాజేంద్ర నిర్మల్ కుమార్, శ్రీనగర్ బెంగళూరు, ఎస్ఎన్ సంతోష్, ఆజాద్ నగర్ బెంగళూరు, లోకేష్ ఎట్ లోకి కార్గో లోకేష్, గిరినగర్ బెంగళూరు, మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్పేట్ రమేష్. ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయి తెలుసా? మల్లిక్ శెట్టి రమేష్ ఎట్ కార్గో రమేష్ ఎట్ చామరాజ్పేట్ రమేష్. ఈ 4 బెంగళూరు ముద్దాయిలు, 4. ఇప్పుడు అక్కడ జరిగింది కొకైన్ అండ్ డ్రగ్స్. ఆ రేవ్ పార్టీలో ఏం దొరికినాయి? అనేక మంది అమ్మాయిలు, అబ్బాయిలు, ప్లస్ తమరి కారు, తమరి పాస్పోర్టు, అందరూ డ్రగ్ మాఫియా. ఇక్కడ నేను ఎందుకు కోరుతున్నాను, ఇప్పుడు A6 కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు, కామసాని గోపాలకృష్ణ స్వామి అలియాస్ అప్పు A6. ఇక్కడ A6 is a resident of Chennai, died and is a kingpin and having close contacts with A4, A5 and the liquor mafia gang Bangalore. ఇప్పుడు నీకు చదివా, నీ బ్యాచ్ ఎవరు? ఒకటి రాజేంద్ర నిర్మల్ కుమార్ బెంగళూరు, పాదసారథి సురేష్ పాండిచేరి, కామసాని గోపాలకృష్ణ అప్పు చెన్నై, లోకేష్ లోకి బెంగళూరు, సంతోష్ బెంగళూరు, మలిక్ శెట్టి రమేష్ బెంగళూరు, షామ్యూల్ మాంట్రో గోవా. దాదాపు గోవా, పాండిచేరి, తమిళనాడు, కర్ణాటక, ప్లస్ నీది ఆంధ్రాలో దొరికింది. 5 రాష్ట్రాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ముఠా. ఇంటర్ స్టేట్ ప్రాబ్లం, ఒక స్టేట్ది కాదు ఇది. కానీ కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగాల. కాకాని చుట్టూ ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? కల్తీ మద్యం, నకిలీ పత్రాలు, ఇతర దేశాల పాస్పోర్ట్లు, ఇతర దేశాల ఎయిర్పోర్ట్స్ లో ఇమిగ్రేషన్ స్కామ్, ఇతర దేశాల్లో బ్యాంక్ అకౌంట్, ఇతర దేశాల్లో భూములు, ఫామ్ హౌస్లు, ఆ డాక్యుమెంట్స్. అందుకని అంతిమంగా నేనేం కోరుతున్నానంటే, నేనేమి బేస్లెస్ గా అలిగేషన్స్ చేయటంలా, అంతర్రాష్ట్ర ముఠాతో కలిసి నువ్వు కార్యకలాపాలు చేశావు, రెడ్ హ్యాండెడ్ గా దొరికావు. ఇది సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో అక్కడ స్టీవార్డ్ గా పనిచేసినోడు నీ కేసులో, నా ఇతర దేశాల నా ఆస్తులు అని చెప్పి నువ్వు నా మీద పెడితే నేను కేసు పెట్టానే, దాంట్లో అరెస్ట్ అయినోడు ఎవరు? సింగపూర్ లో నకిలీ పాస్పోర్ట్ తో ప్రయాణం చేసి బుక్ అయి జైలుకి పోయించినాడు. వాళ్ళు అక్కడ తోటి ముద్దాయిలు, వాళ్ళు 3. చిత్తూరు జిల్లా బార్డర్, కర్ణాటక బార్డర్, వాళ్ళు అరెస్ట్ అయినారు, జైలుకి పోయించారు. వాళ్ళు ఇతర దేశాల పత్రాలు తయారు చేశారు. నీ గ్యాంగ్, నీ తోటి ముద్దాయిలు.
ఇక్కడ డ్రగ్ మాఫియా, రెడ్ శాండిల్ స్మగ్లర్స్, స్పూరియస్ లిక్కర్, కల్తీ మద్యం తయారు చేసే గ్యాంగ్ ఈ దాంట్లో ముద్దాయిలు ఉంటారు. అందుకని ఇది అంతర్రాష్ట్ర సమస్య. ఇది ఈ గ్యాంగ్ ఇంటర్ స్టేట్ గ్యాంగ్. కేంద్రం జోక్యం చేసుకోవాలా, కేంద్రం జోక్యం చేసుకోవాలా. యువర్ ఏ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. ఇజ్రాయెల్ ని తయారు చేసినోడు నువ్వు. 100 మంది హిజ్రాల్ ని ప్రొడ్యూస్ చేసినోడు నువ్వు. యువర్ ప్రొడ్యూసర్ ఆఫ్ హిజ్రాస్. నీ గొప్పలు చెప్పాలంటే ఒక పుస్తకం రాయాలా. అక్రమ మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ ఇతర దేశాలకి, చైనాకి, వర్ధాపురం నుంచి, మొగళ్ళూరు నుంచి, మర్పూర్ నుంచి, ముదిగేడ్ నుంచి చైనాకి ఎక్స్పోర్ట్ చేసావు. వైట్ క్వార్ట్జ్ వితౌట్ మైనింగ్ లీజ్, వితౌట్ పర్మిట్ ఇతర దేశాలకి ఎగుమతి చేసావు. వీటన్నిటి మీద ఒక సమగ్రమైన ఎంక్వైరీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కావాలా. కేంద్రం జోక్యం చేసుకోవాలా. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు ఇది, అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. జూన్ 4 తర్వాత ఈ ప్రభుత్వం మారుతుంది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోతున్నాడు. ఆయన ఒక పెద్ద గ్యాంగ్ లీడర్. ఇటువంటి వాళ్ళందరికీ నాయకుడు ఆయన. ఇటువంటి వాళ్ళని క్యాబినెట్ లో పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాడు జగన్మోహన్ రెడ్డి. అయిపోతుంది నీకు హిస్టరీ. జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి ఫుల్ స్టాప్ పడుతుంది జూన్ 4వ తేదీ. అందుకని నేను కర్ణాటక ప్రభుత్వాన్ని, రాబోయే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ తిరిగి ఎన్నికయ్యే మోడీ ప్రభుత్వాన్ని, ఎన్డీఏని నేను డిమాండ్ చేస్తుంటా. ఇటువంటి సంఘ విద్రోహక శక్తులు నేను పదే చెప్తుంటా. నువ్వు ల్యాండ్ మాఫియా అన్ని బయట తీస్తాం. ఒక లిక్కర్, ఒక డ్రగ్, ఒక మైనింగ్ మాఫియా, నువ్వు ల్యాండ్ మాఫియా, నకిలీ పత్రాల మాఫియా. కానీ ఇదేదో నేను ఆయన నా మీద పోటీ చేశాడు కాబట్టి నేను చేసే అలిగేషన్స్ కాదు. నేను ఏ రోజు వదిలిపెట్టలే, ఏ ఇష్యూ వదిలిపెట్టలే. ఏదో సర్వేపల్లి ఓట్లకు పరిమితం కాదు. అది కరుణాకర్ ఆత్మహత్య చేసుకుంటే నేను వదిలిపెట్టలే. ఒక సబ్ ఇన్స్పెక్టర్, మరిపాడు సబ్ ఇన్స్పెక్టర్ కారణంగా ఒక 2 బీసీలు చనిపోతే నేను వదిలిపెట్టలే. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ, మరిపాడు, నందమూరి నారాయణ లాకప్ డెత్ అంటే రూరల్ కాన్స్టిట్యున్సీ, అది సర్వేపల్లి కాదు. ఓట్ల కోసం రాజకీయం చేయటంలా నేను. చెలో నెల్లూరు దద్దరిల్లిపోయింది, 4 జిల్లాలు. ఢిల్లీకి పోయేసి వచ్చి ఆ ఫ్యామిలీని ఆదుకున్నాం. నేనేమంటానంటే సొసైటీలో ఒక అసాంఘిక శక్తులు పబ్లిక్ లైఫ్లోకి వస్తే, ప్రజా జీవితంలోకి వస్తే, ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే, ఒక గనులు వెళ్ళిపోతే, ఒక ఇసుక మాఫియా తయారైతే ఏమైపోద్ది ఈ రాష్ట్రం? ఈ దేశం? దురదృష్టకరమైన పరిస్థితులు నడుస్తూ ఉన్నాయి. ఆషామాషి కాదు ఇది. రేపు జూన్ 4 తర్వాత ఎన్డీఏ ప్రభుత్వానికి ఏమి రిప్రజెంట్ చేయాలనో చేస్తా, విత్ క్లియర్ ఎవిడెన్సెస్. ఏపీలో మా బాబు గారు ప్రభుత్వానికి దగ్గర నేను అన్నీ మొత్తం వాళ్ళ ముందు పెడతా. కర్ణాటక ప్రభుత్వం ముందు పెడతా. బోత్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు వర్ధాపురం మైన్ చీఫ్ సెక్రటరీలు, డీజీపీలు, డిఎంజీలు, కలెక్టర్లు, ఎస్పీలు విత్ ఆల్ ఎవిడెన్సెస్ నేను డిసెంబర్ 2 నుంచి పెడితే క్షీయం కూడా కదలలేదు కదా. అదే డిసెంబర్ 21 ప్రైమ్ మినిస్టర్కి, సెంట్రల్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషికి అండ్ సెంట్రల్ మైనింగ్ సెక్రటరీకి పెట్టా. జనవరి 1కి వచ్చిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి తాకీదు. అయిపోయిందిగా ఇల్లీగల్ మైనింగ్. అప్పుడు దాకా ఆపలేదుగా. అందుకని కేంద్రం జోక్యం చేసుకోవాలని అడుగుతున్నాను. ఏ కాకానికి వద్దంటే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మొత్తం ఇంకేమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా తయారవుతావా? నువ్వు ఒక గ్యాంగ్స్టర్గా ప్రజల ప్రాణాలు తీసినోడు నువ్వు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి నీ కారు, నీ పాస్పోర్ట్, నీ స్టిక్కర్, నీ గ్యాంగ్